పంచాంగం ఫిబ్రవరి 7, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి దశమి రాత్రి 9 గంటల 26 నిమిషాల వరకు నక్షత్రం రోహిణి ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 7 గంటల 29 నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల 40 నిమిషాల వరకు వర్జం అర్ధరాత్రి 12 గంటల 8 నిమిషాల నుంచి 1 గంట 42 నిమిషాల వరకు రాహుకాలం ఉదయం 11 గంటల 5 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం 6 గంటల 49 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. ఆర్థిక పొదుపు అలవర్చుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. తదుపరి వృషభ రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రయాణంలో అలసట పొందుతారు. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. తోబుట్టువుల నుంచి మద్దతు పొందుతారు. ప్రేమ అనుభూతి పొందుతారు. యాత్రలు ప్రయాణాల్లో ఆహ్లాదాన్ని జ్ఞానాన్ని పొందుతారు. తదుపరి మిథున రాశి. ఎదుటివారికి సహాయం చేయండి. ఆర్థిక ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు కొంచెం చికాకుగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. ఆరోగ్యం ఆహారం పట్ల జాగ్రత్త వహించండి. ఒత్తిడికి గురవుతారు. ఈ రాశి వారు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రయాణాలు అసౌకర్యం కలిగిస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి సింహరాశి. స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల అనారోగ్యంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యారాశి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. కార్యాలయంలో సానుకూల ఫలితాలు ఉండనున్నాయి. ఇంటికి అతిథులు వస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి. ఈరోజు కార్యాలయంలో ఉత్సాహంతో పని పూర్తి చేస్తారు. విలువైన వస్తువు పోగొట్టుకుంటారు. కుటుంబంలోని పెద్దవారితో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు, ట్రేడ్ వర్గాల వారు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ప్రేమలో నిరాశకు గురవుతారు. ఇంట్లో వివాహ ప్రస్తావనలు వస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. క్రీడలపై ఆసక్తి చూపిస్తారు. ఆర్థిక ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. అంచనాలు విఫలమవ్వటంతో నిరాశకు గురవుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మకర రాశి. కార్యాలయ సమావేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు రానున్నాయి. మీ సామర్థ్యంతో విజయాలు అందుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. దీర్ఘకాలిక పెట్టుబడుల పట్ల జాగ్రత్త వహించండి. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. పనిలో సృజనాత్మకతను చూపించడంతో మన్ననలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి. ఆర్థిక ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.